ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్య పృథివీ పృథివీతః ఓషధః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః. ఎంత చక్కగా చెప్పండి. ఆత్మ అంటే పరమాత్మ ఈ ఆకాశాన్ని పుట్టిస్తే ఆకాశం గాలిని పుట్టించిందంట, గాలి అగ్నిని పుట్టిస్తే అగ్ని నుండి నీరు పుట్టాయి, నీరు నుండి పృథివీ పుట్టింది, పృథివీ నుండి ఈ 21 లక్ష వనస్పతులు పుట్టాయి. ఆ వనస్పతి తింటే మనకు అప్పుడు సంతానం కలుగుతుంది అనమాట. మనం తిన్న అన్నము రసం అవుతుంది, రసం రక్తం అవుతుంది, రక్తం మాంసం అవుతుంది, మాంసం మజ్జ అవుతుంది. ఆ మజ్జనే వీర్యము శుక్లమయ్యి శుక్ల శూన్యతాలు కలిసి ఈ జన్మ, ఈ నరజన్మ అంటే అన్ని జన్మలు వస్తాయి అన్నమాట. మరి ఇదంతా అన్నంతో తయారవుతుంది అనమాట. అన్నం ఎక్కడ పుడుతుంది? భూమి మీద పుడుతుంది అనమాట. ఈ భూమి ఎవరికి